మూల విద్యా ప్రణాళిక లేక మౌలిక విద్యా ప్రణాళిక, కోర్ కరికులం. చాలామంది ఈ కోర్ కరికులంను కో కరికులర్ యాక్టివిటీస్ అనుకుంటారు. కానీ కోర్ కరికులం అంటే అప్పుడప్పుడు అంటుంటారు కోర్ ఏరియాస్, కోర్ కమిటీ మీటింగ్ అంటే ముఖ్యమైన, తప్పనిసరిగా అనే అర్థం వస్తుంది. కోర్ కరికులం అంటే మూల విద్యా ప్రణాళిక అంటే. కొఠారి కమిషన్ ప్రకారం విద్యా స్వరూపం 10+2+3. 3 అంటే డిగ్రీ, అంటే విద్యార్థి అభిరుచిని బట్టి మరి అతని యొక్క వృత్తి సామర్థ్యాన్ని బట్టి ఈ యొక్క డిగ్రీ చేస్తాడు. 10 అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థికి అవసరమైనటువంటి జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు 3 భాషలు, 3 భాషేతర సబ్జెక్టులు, 3 లాంగ్వేజెస్, 3 నాన్ లాంగ్వేజెస్ రూపంలో మనం నేర్పిస్తూ ఉన్నాం. కనుక 10వ తరగతి వరకు ఉండే తప్పనిసరి పాఠ్యాంశాలే మూల విద్యా ప్రణాళిక. ఇంటర్ తర్వాత నేర్చుకునేటువంటి ఎంపీసీ కావచ్చు, బైపీసీ స్ట్రీమ్ కావచ్చు, కామర్స్ కావచ్చు, అది వృత్తి విద్యా సంబంధ కోర్సులు కావచ్చు, సాధారణ విద్యా సంబంధ కోర్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆప్షనల్. నచ్చితే విద్యార్థి చదువుకోవచ్చు, లేకుంటే చదవకపోవచ్చు. కానీ విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవలసిన పాఠ్యాంశాలు మొదటి 10 తరగతులలో ఏర్పాటు చేయడం జరిగింది. దానినే కోర్ కరికులం అంటారు, మూల విద్యా ప్రణాళిక అని పిలవడం జరిగింది. గతంలో ఒక ప్రశ్న అడిగారు, జాతీయ విద్యా విధానం 1986 ఈ క్రింది మౌలిక అంశాలలో వేటిని పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధిలో చేర్చాలని సూచించింది? పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, సామాజిక అంతరాల కొనసాగింపు, స్త్రీ పురుష సమానత్వం. ఇక్కడ ఆన్సర్ ABCE. ఏ పర్యావరణ పరిరక్షణ, బి చిన్న కుటుంబ భావన, సి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ఈ స్త్రీ పురుష సమానత్వం. సామాజిక అంతరాలు కొనసాగింపు అనేది 86 జాతీయ విద్యా విధానం సూచించలేదు, సామాజిక అంతరాల తొలగింపని సూచించింది. కనుక ఇక్కడ ఆన్సర్ ABCE. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.